కావాలండి వీళ్ళందరితో నేను సంతకం పెట్టిస్తాను. భూమి గారితో వాళ్ళతో వీళ్ళతో నేను పెట్టిస్తాను సంతకం. రాసుకో గురువు గారు అన్న రాసుకో. గురువుతో కూడా పెట్టేస్తాను. కాదు స్వామి అయిపోయింది. స్వామి అన్నాడు వెళ్ళిపోయాడు. సరే క్షమాపణ చెప్తావు. ఏదో నీకు ఫోటో ఎక్కడ నుంచి చూడాలి. అతనితో కూడా ఈ గోడ అనుకోనున్న ఇల్లే మాది స్వామి. 4 నెలల నుంచి హాస్పిటల్లో ఉన్నాను స్వామి, డస్ట్ ఎలర్జీ వచ్చి. కారణం ఏంటి అని అడిగితే ఈ వాసన స్వామి మెయిన్. ఈ వాసన వచ్చి భోజనం చేయడానికి లేదు, ఒక ఇంట్లో పడుకోవడానికి లేదు, ఏమీ లేదు స్వామి. ఆ వాసన వచ్చినప్పుడు బయటకు వచ్చేయడమే స్వామి. పిల్లలు భోజనం చేస్తుంటారు స్వామి, ఈ వాసన ఏంటి డాడీ అని బయటకు వచ్చేస్తారు స్వామి. అసలు ఆ పూట తినరు స్వామి ఇక భోజనం. ఇలాంటి గోడలు ఇళ్ల మధ్యలో ఎలా ఇచ్చారు స్వామి? మేము కాదు స్వామి, మేము ఉండాలన్నా పోవాలన్నా స్వామి ఇలాంటి గోడల మధ్యలో ఇస్తే పెద్దోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం స్వామి. పర్మిషన్ ఎట్లా ఇస్తారు స్వామి ఇంత ఇళ్ల మధ్యలో? ఇది ఫైర్ అయింది అనుకో స్వామి, మా ఒక్కళ్ళే కాదు మొత్తం కూడా ఇబ్బందే స్వామి. అందులో లోపల కూడా ఫైర్ ప్రొటెక్షన్ లేదు, ఏమీ లేదు స్వామి. పోలీస్ స్టేషన్కి కోతవేడి దూరంలో పోలీస్ క్వార్టర్స్ జన ఆవాసాల మధ్య ఈ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేటువంటి ఏ అంశమైనా ఎవరో కంప్లైంట్ ఇస్తే చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. సుమోటోగా ప్రతి డిపార్ట్మెంటు సుమోటోగా వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. ఉదాహరణ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ ఈ కర్పూరం జనావాసాల మధ్య తయారు చేయడం వల్ల వాళ్ళ అక్కడి నుంచి వచ్చేటువంటి వాతావరణం కాలుష్యం పెరగడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. దానికి
కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ తనంతగా సుమోటోగా కూడా కేసు చేయొచ్చు. అదేవిధంగా ఈ ట్రేడ్ లైసెన్స్ ఇచ్చేవాళ్ళు అసలు జనావాసాల మధ్య ట్రేడ్ లైసెన్స్ ఇవ్వడానికి ఏ విధంగా ఇచ్చారు, ట్రేడ్ లైసెన్స్ వాళ్ళు కూడా ఏ విధంగా అసలు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు కూడా సుమోటోగా ట్రేడ్ లైసెన్స్ ఇవ్వకుండా ఆపొచ్చు. కాబట్టి ఈ ట్రేడ్ లైసెన్స్ కానీ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎస్పెషల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సుమోటోగా ఈ రోజు వరకు చాలా కాలంగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం మీద ఎటువంటి కేసులు పెట్టకుండా ఉన్నారంటే వాళ్ళకి ఏ స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్లకి ఏ స్థాయిలో ఎటువంటి మావుళ్ళు అందడం వల్ల ఈ రోజు వరకు వాళ్ళు స్పందించట్లేదు ఖచ్చితంగా కనబడుతోంది. కాబట్టి ఇది సుమోటోగా వీళ్ళు చేసిన కేసు చేయకుండా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే వీళ్ళు మత్తులో జోగుతున్నారు. ఎటువంటి మత్తులో జోగుతున్నారంటే ప్రజల ఆరోగ్యం ఏమైనా పర్వాలేదు, వాళ్ళ నుంచి మాకు వచ్చే మా ఊళ్ళు వస్తే చాలు, ఇలాంటివి ఎన్నైనా పెట్టచ్చు అనే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరుగుతోంది. వెంటనే ఖచ్చితంగా ముందు ఆ గోడౌన్ ఇమ్మీడియట్గా సీజ్ చేసిన తర్వాత ఖాళీ చేయించాలి. అసలు ఆ ఓనర్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి.